వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. మన లైట్లు వేద్దాం, పెద్ద లైట్స్. చూసాం ఎంత డిఫరెన్స్ ఉందో మన బైక్ లైట్కి ఈ ఎక్స్ట్రా ఫాగ్ లైట్స్కి. ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎటు పోతానమో ఏమో నాకైతే అర్థమే అయితే లేదు. అమ్మయ్య షూ. సో ఇదే దుంపవలస వాటర్ ఫాల్స్. లెఫ్ట్ సైడ్ చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఇప్పుడు మార్నింగ్ 4:08 అవుతుంది. సో 3:50కి ఏమో వేస్తే 10 minutes పట్టింది రెడీ కానీ మొత్తం. బయట టెంపరేచర్ 20 degrees ఉంది. ఇప్పుడు ఫుల్ చల్లగా ఉంది. సో ఇప్పుడైతే మనం చావడి కోట వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. అది ఇక్కడ నుంచి 46 kilometers ఉంది. సో చాలా బైక్స్ అండ్ కార్స్ వెళ్తుంటాయి చూసా ఇప్పుడే నేను. సో మనం కూడా స్టార్ట్ అయిపోదాం. బైక్ అక్కడ ఉంది. దాదాపు నేను నైట్ పడుకునేసరికి 12 అయింది. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని ఉండే. సో క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ అదంతా ఎంజాయ్ చేసుకుంటూ పడుకునేసరికి 12 అయింది. మళ్ళీ 3:50కే లేసా. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా లగేజ్ దానికి సెట్ చేసుకొని చావడి కోట వ్యూ పాయింట్ చూసేయడానికి వెళ్దాం పదండి. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు దుంపవలస వాటర్ ఫాల్ ఉంటుంది, దాన్ని కూడా కవర్ చేసేద్దాం. లెట్స్ గో. ఈరోజు డేట్ వచ్చేసి సండే November 17th, Day 3 రైడ్ మారేడుమిల్లిలో. Day 3 రైడ్ ఇది. సో లెట్స్ గో. కూర్చో. సో టైం 4:18 అవుతుంది ఇప్పుడు. గబ్బు చీకటి ఉంది మొత్తం. సో రూమ్ నుంచి అయితే 4:18కి స్టార్ట్ అవుతున్నాం. అది చావడి కోటకి వెళ్తున్నాం. చావడి కోట ఇక్కడ నుంచి 46 kilometers. యాక్చువల్గా గుడిసే క్లోజ్ ఉంది కదా, సో గుడిసేకి ఆల్టర్నేట్గా చావడి కోట, అది కూడా వ్యూ పాయింటే, సన్ రైజ్ వ్యూ పాయింట్. సో అక్కడికి వెళ్తున్నాం. సేమ్ డిస్టెన్స్ రెండు. ఇది కూడా 46 kilometers ఉంది. గుడిసే కూడా అంతే ఉంటుంది ఆల్మోస్ట్. సో నిన్న మనం వెళ్ళిన రూటే డైరెక్ట్ బ్రిడ్జ్ దగ్గరికి 25 kilometers, ఇంకా అటు ఒక 20 వెళ్ళాలి అంతే, 20-21 kilometers. సో రోడ్డు కూడా బాగానే ఉంటుందంట. సో ఎక్కడ కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోదాం. చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా? ఇక్కడ 20 degrees ఉంది. సో డేంజర్ చల్లగా ఉంది. లోపల టీషర్టు, దాని మించి ఒక జర్కిన్ మించి రైడింగ్ జాకెట్ వేసిన నేను. ఇంకా అట్లయితేనే సెట్, మొత్తం ఫుల్ ప్యాక్ రైడింగ్ గేర్తో. సో ఫారెస్ట్లోకి కూడా ఎంటర్ అయిపోయినాం. నాకు తెలిసి ఇలా కెమెరాలు ఏం కనిపించలేదని అనుకుంటానా. మన లైట్లు వేద్దాం, పెద్ద లైట్స్. చూసాం ఎంత డిఫరెన్స్ ఉందో మన బైక్ లైట్కి ఈ ఎక్స్ట్రా ఫాగ్ లైట్స్కి. ఎట్లుంది చూడండి. ఫాగ్ కూడా డేంజర్ ఉంది ఫాగ్. సో లెట్స్ గో. ఇంత ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు టైం 4:30 అవుతుంది. ఇంత మార్నింగ్ ఫారెస్ట్లో రైడ్ చేస్తుంటే, అది కూడా చాలా దట్టమైన అడవిలో. ఓ బాబా, ఏమన్నా ఉందా ఫీలింగ్? కానీ ఘోరంగా చలి పెడుతుంది. ఇంత హుడీ వేసి దాని మించి రైడింగ్ జాకెట్ వేసినా కూడా ఘోరంగా చలి పెడుతుంది. బట్ ఈ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అసలు. మళ్ళీ ఎవ్వరు లేరు, మనం సోలోగా రైడ్ చేస్తున్నాం. ఇది అసలు ఇంత ఫారెస్ట్లో ఇట్లా సోలో రైడ్, అది కూడా ఇంత చీకట్లో. ఇది కదా మజా అంటే. సో మనం గుడిసె హిల్ స్టేషన్కి వెళ్ళే రూట్ దాటి కొద్దిగా లోపలికి వచ్చాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. ఇది ఎవరో కూడా నాకు ఐడియా లేదు. మొత్తం గబ్బు చీకటి ఉంది. సో ఒక 3 బొలెరోలు పోతున్నాయి ముందు, వాటిని అయితే ఫాలో అవుతున్నాను నేను. హోప్ వీళ్ళు అక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నా. పైకి ఎక్కే కొద్దీ అనగానే కిందకి దిగుతున్నాం. ఫాగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకి. అసలు ఆ బులోరా అంతవరకే కనిపిస్తుంది, లాంగ్ డిస్టెన్స్ ఏం కనిపించట్లే. ఎంత హై బీమ్ వేసినా ఫుల్ ఫాగ్ ఉంది. ఇప్పుడు ఈ చీకట్లో తెలియట్లే, కానీ కొద్దిగా మార్నింగ్ టైం అయితే తెలుస్తుంది, 6 ఆ టైంలో అయితే. చూడండి ఫాగ్ అసలు ఏం కనిపించట్లా. అవుతుంది ఇప్పుడు. ఫైనల్గా అయితే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. జస్ట్ అదే వ్యూ పాయింట్, బట్ మనమే కొద్దిగా పైకి వచ్చినాం అన్నట్టు. సో అక్కడ చాలా బైక్స్ అండ్ కార్లు కూడా ఉన్నాయి.
ఇక్కడ కొన్ని టెంట్స్ కూడా ఉన్నాయి. మరి వీళ్ళు అది హోటల్ వాళ్ళదా వీళ్ళే పర్సనల్గా వేసుకున్నారు అనేది తెలియదు. ఒక 4-5 టెంట్స్ వేసుకొని కొంతమంది అయితే పడుకున్నారు. ఇప్పుడిప్పుడే వెహికల్స్ వస్తున్నాయి చాలా. సో ఇది వ్యూ పాయింట్. పెద్ద గొప్పగా ఏం లేదు కదా, ఏదో ఒకటి చూడాలి కాబట్టి అట్లా కరెక్ట్ గంటలు వచ్చేసాం. మన రూమ్ దగ్గర నుంచి ఇక్కడికైతే కరెక్ట్ 1 అవర్లో వచ్చేసాం. సో ఇది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూడాలి వ్యూ. మనం బైక్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా సో ఇది వ్యూ పాయింట్. ఇక్కడ టెంట్ కూడా వేసుకుంది. కింద రోడ్డు కనిపిస్తుంది లైట్గా, 2 వెహికల్స్ పోతున్నాయి. మనం అదంతా తిరిగి వచ్చేసినాం. సో ఇప్పుడు లైట్గా డే లైట్ వస్తుంది కొద్దిగా. వాట్ సైడ్ నుంచి సన్ రైజ్ అవుతుంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. వ్యూ యావరేజే, ఏదో వచ్చినాం కాబట్టి చూడాలి అంతే. ఇంకా తప్పించి పెద్ద గొప్పగా ఏం లేదు. గుడిసెకి వెళ్ళినా సూపర్ ఉండే ఇంకా, కానీ గుడిసె క్లోజ్ ఉంది ప్రజెంట్. సో ఇది వ్యూ. సో ఫైనల్గా సన్ రైజ్ అయితే చూసేసాం. చావడి కోట, మారేడుమిల్లి. బట్ నేను చూసిన సన్ రైజ్లలో ఇది యావరేజ్, నాకు అంతేం అనిపించలేదు. వ్యూ కూడా ఓకే, దీనికంటే గుడిసే బెటర్. ఇక మేము వచ్చినందుకు ఏదో ఒకటి చూడాలని అట్లా చూసినాం, కానీ ఓకే, మరీ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అనలేం, కానీ యావరేజ్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఇక్కడ కిందికి దిగాక, హిల్ స్టేషన్ కిందికి దిగాక దుంపవలస వాటర్ ఫాల్ అని ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా నేను వెళ్ళా. సో అక్కడికి వెళ్దాం, అది చూసేసి ఇంకా రూమ్కి వెళ్ళి ప్యాకప్. సో లెట్స్ గో టు దుంపవలస వాటర్ ఫాల్స్. టైం 7:06 అవుతుంది. సో మనం వ్యూ పాయింట్ నుంచి వాటర్ ఫాల్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది వ్యూ పాయింట్. ఇక్కడ టెంట్లు కూడా వేసుకొని పడుకున్నారు చాలామంది. టెంట్లన్నీ ప్యాక్ చేసేసి ఇక్కడ. రైడర్ విఎన్బి ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ. తెలుగే. ఇప్పుడు దుంపవలస వాటర్ ఫాల్స్, వరంగల్. ఇంకా బ్రో, థ్యాంక్ యూ, బాయ్. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి కూడా వ్యూ సూపర్ ఉంది. మనం ఇప్పుడు డేంజరస్గా దిగాలి. ఇప్పుడు రోడ్డు మొత్తం కిందికి విభత్సంగా ఉంటుంది. చాలా వెహికల్స్ వచ్చి ఉండే, అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా వెదర్ అట్లే ఉంది. ఇప్పుడు ఎంత ఉంది తెలుసు, ఇక్కడ టెంపరేచర్ 18 degrees ఉంది. ఇంకా 4 o'clockకి 20 ఉంది. బట్ అది మారేడుమిల్లో. ఇక్కడ మాత్రం 18 degrees ఉంది టెంపరేచర్. అక్కడక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడే.
ఫాగ్తో ఫాగ్తో కంప్లీట్ నిండిపోయింది. ఇక ఇప్పుడు లైట్గా కనిపిస్తున్నాయి. ఈ రైట్ సైడ్ మాత్రం సన్ వచ్చిన రూట్ ఉంది చూడండి, అది మొత్తం మౌంటైన్స్ నిండిపోయింది. లైట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఈ ఫాగ్ వల్ల కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫాగ్, పైన లేదు ఫాగ్ కానీ కిందికి వస్తుంటే ఫాగ్ ఉంది. సూపర్. చూడండి ఫాగ్ ఎట్లుందో. బాబా అక్కడ వెహికల్స్ ఉన్నాయి, ఇప్పుడు కనిపిస్తున్నాయి. అసలు మనం వచ్చిన కొండే కనిపించట్లే పైన. బాబా ఫాగ్ మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంది. సన్ అక్కడ కనిపిస్తుందా, లైట్గా కనిపిస్తుంది. పైనుంచి కిరాక్ కనిపించింది కదా, ఇక్కడ చూడండి ఎట్లుందో. రూట్ చూడండి ఎంత డేంజరస్గా ఉందో. ఒకటేసారి కంప్లీట్గా డౌన్ అయిపోయింది. అక్కడి నుంచి రూట్ వచ్చేసరికి మొత్తం ఇట్లా డౌన్ అయిపోయింది. డెడ్లీ ఆఫ్ రోడింగ్. ఇటు వెళ్దాం పదండి, ఇటైతే పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఆగుదామా మనం కూడా? ఇక్కడ ఒక వీడియో, కొన్ని ఫొటోస్ తీసుకుందాం. ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. నాకు సన్ రైజ్ కన్నా ఈ సీనరీ బాగా నచ్చింది యాక్చువల్గా. ఫాగ్, అక్కడక్కడ మౌంటైన్స్, భలే ఉంది. సూపర్. వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం మౌంటైన్స్ లైట్గా కనిపిస్తున్నాయి. మొత్తం ఫాగే ఉంది. ఇక్కడైతే మేఘాలు కిందనే ఉన్నాయి. ఇంకా అసలు వేరే ఉంది ఈ లొకేషన్ అయితే. అక్కడ ఏదో ఇల్లు కూడా ఉంది, ఒకటి చిన్న ఇల్లు. అసలు ఎటు పోతానమో ఏమో నాకైతే అర్థమే అయితే లేదు. మా వెనక 2 స్కూటీలు వస్తున్నాయి. బాబా సూపర్ ఉంది లొకేషన్ అయితే. వాటర్ ఫాల్స్ కానీ వెళ్తున్నాం. మరి రూట్ అయితే ఒకటే ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మెయిన్ రోడ్ నుంచి వచ్చాను అన్నట్టు. ఇది ఏమో షార్ట్ కట్టా మరి ఏం కట్టో నాకు తెలియదు కానీ ఈ రూట్లో అయితే వెళ్తున్నాం వాటర్ ఫాల్కి. మనం మార్నింగ్ వచ్చిన రూట్ అయితే ఇది కాదు, ఎక్కడికో వెళ్తున్నాం. మా ఓహోహో డేంజర్ ఉంది ఆఫ్ రోడ్. అక్కడ వాటర్ క్రాసింగ్ ఉందో. బాబా అన్నీ అడ్వెంచర్లు అవుతున్నాయి మనకి. స్టార్టా? ఓకే ఓకే, లెట్స్ గో. అటు కూడా కంటిన్యూషన్. బాబా సూపర్ అడ్వెంచర్ ఇది, సూపర్ ఆఫ్ రోడింగ్. ఈ స్కూటీలు కూడా ఇప్పుడు ఆఫ్ రోడ్ చేసి వచ్చినాయి, అలా నుంచి వాటర్ క్రాస్ చేసి వచ్చినాయి. సో సూపర్ చేసి వీళ్ళు. సూపర్ బ్రో, బాగా నడిపారు మీరు కూడా. అబ్బా ఇంకొక వాటర్ క్రాసింగ్ ఉంది, అది నోరా ఇంకేమన్నా. ఇట్లా అనగానే అయిపోయింది. షూస్ తడవద్దు వాటర్ క్రాసింగ్లో, ఇంకా చాలు అనుకున్నా కథ మళ్ళీ ఒక వాటర్ క్రాసింగ్ వచ్చేసింది. ఇది మాత్రం డేంజరస్గా ఉంది. ఈసారి పిక్కే మనం. అమ్మయ్య షూలు అయితే తడవలేదు, థ్యాంక్ గాడ్. షూలు అయితే తడవలే. సూపర్. బాబా ఆఫ్ రోడింగ్ డేంజర్ ఉంది పోండి. ఇక్కడ ఒక అడ్వెంచర్ ఉందంట ముందు. ఈ ఆఫ్ రోడింగ్ చేసుకుంటా ఎక్కేద్దాం పైకి. బాబా డేంజర్ ఉంది ఇది.
ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది ఈ రూట్. యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రూట్లో వచ్చినాము. సో మనం ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి. ఇదంతా ఓకే, రోడ్ బాగుంటుంది, సిమెంట్ రోడ్ మొత్తం. ఇంకా వాటర్ క్రాసింగ్లు అయితే ఏం ఉండవు. సో ఇట్లా ఒక 3-4 కిలోమీటర్స్ పైకి ఎక్కాలి. ఎక్కాక అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొద్ది దూరం వాక్ అయితే చేయాలి. ఇక్కడ పార్క్ చేసి, సో మన బైక్ ఆ చెట్టు అవతల పార్క్ చేసా. సో అక్కడి నుంచి ఇట్లా వాక్ చేసుకుంటూ సో ఇట్లా వాక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉంది వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి ఒక 150 మీటర్స్ ఉంటుంది అంతే. కొంచెం ట్రెక్కింగ్ కూడా చేయాల్సి వస్తుంది. కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్. సో అక్కడికి వెళ్తే ఈ వ్యూలో కనిపిస్తుంది అన్నట్టు వాటర్ ఫాల్. వచ్చేసాను తుంప వలస వాటర్ ఫాల్స్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వలేరు, మేము నలుగురం ఉన్నాం. పోయి అక్కడ కూర్చొని ఫొటోస్ కూడా దిగినాం మంచిగా. ఇంకా పై దాకా కూడా ఎక్కిళ్ళు. సో ఇదే తుంప వలస వాటర్ ఫాల్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఎవ్వరు లేరు. మేము నలుగురమే ఫ్రెండ్స్ వచ్చినాం. మేము నలుగురమే ఉండే సూపర్ ఎంజాయ్ చేసినాం. బట్ ఇప్పుడు టూరిస్టులు చాలామంది వచ్చిళ్ళు. చాలామంది ఇక్కడ నేకుడుతో ఉన్నారు, డ్రైవర్లతో. సో అందుకే ఎక్కువ షూట్ చేయలేకపోతున్నా. అక్కడ పైకి కూడా ఎక్కారు చూడండి, ఎంత పైకి ఎక్కిల్లో. చాలా పైకి ఎక్కిల్లో. ఆడ జాగ్రత్త మాత్రం ల్యాండ్ అయ్యేది ఇల్లనే. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత పైకి ఎక్కడ డేంజర్ కొద్దిగా. ఇంకో చూడు, మనోడు అక్కడికి వెళ్ళాడు, పైకి ఎక్కాడు. బాగానే పెద్ద పెద్ద స్టంట్లు చేస్తున్నారు. జారి పడితే మాత్రం ఇంకా కష్టం. డైరీ చేస్తున్నారు మనది. సో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఇది. సో ఇది మనం రావడం సెకండ్ టైం అనుకోండి. సో అందుకే సార్ నీళ్ళలోకి అయితే దిగట్లేదు నేను. సో కొంచెం టైం స్పెండ్ చేసి లెట్స్ గో టు రూమ్ అండ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, రైడర్ విఎన్బి ఇన్స్టా ఐడి కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లెఫ్ట్ సైడ్ చూడండి, గ్రీనరీ ఎంత బాగుందో, సూపర్ ఉంది. రైట్ సైడ్ కూడా కిరాక్.